నా పేరు శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాతను మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాని తక్షణమే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలాగే ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలంటూ మరి తక్షణమే ఆయన మంత్రి పదవిని రాజీనామా చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలపడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు 10 సంవత్సరాలకు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశ ప్రజలపైన కానీ ఈ దేశ ప్రజలకు సంబంధించిన హక్కులను, అలాగే కార్మికులకు, కర్షకులకు సంబంధించిన హక్కులను కాలరాస్తుంది తప్ప భారత రాజ్యాంగ హక్కులను ఏమాత్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా మరి సిఏఏ ప్రజల మధ్య చిచ్చు పెట్టి మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ మరి రాష్ట్రంలో మరి ఆయా రాష్ట్రాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రధానంగా పార్లమెంటులో మరి అంబేద్కర్ను తలుచుకోవడం వల్ల మరి మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి హిందూ దేవులను ఎవరైనా తలుచుకుంటే మరి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మరి ప్రధానంగా చట్టసభల్లో మాట్లాడడం విడ్డూరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే మరి ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలు వెనక్కి తీసుకొని ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మరి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి, ఇట్లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.